హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మీరు నా సాటర్డే రొటీన్ వ్లాగ్ అయితే చూసేస్తారు. ఇది కూడా సిక్ డే కంటిన్యూషనే, ఫ్రైడే లాగే సాటర్డే కూడా. సో మార్నింగ్ కొంచెం లేట్గానే లేచాం, ఫ్రైడే నైట్ లేట్ అయిపోయింది కాబట్టి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను. మార్నింగ్ లేచి కాఫీ అవన్నీ అయిపోయాలండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే సింపుల్గా దోశ వేసుకోవాలని డిసైడ్ అయిపోయాం. సో దానికోసమే దోశపిండి అయితే తీసి బయట పెట్టి ఇలా దోశలు అయితే వేసేస్తున్నాను. ఈరోజు కూడా రెయినీ డే అండి. మార్నింగ్ లేచేసరికి వర్షం పడుతూనే ఉంది. నేను థర్స్డే రోజే 3 times వాషింగ్ మిషన్ వేసి అన్ని చోట్ల బట్టలు అయితే ఆరేసాను. మీకు చూపిస్తాను నెక్స్ట్ క్లిప్స్లో ఎలా ఆరేసాను అనేది. నాకు ఫ్రైడే అస్సలు హెల్త్ బాగాలేకపోవడం వల్ల వాటిని అలా వదిలేసాను లోపలేయకుండా. నిన్నే లోపలేస్తే ఆరిపోయేవేమో. ఇంకా పని అయితే ఈరోజు చేసాను, తప్పదు కదా. ఒక్కొక్కసారి అసలే ఈ వర్షం అంటేనే, చలి అంటేనే బద్ధకం, దాని మీద వర్షం అంటే ఇంకా బద్ధకం. అలా ఉంది పరిస్థితి. ఒక్కోసారి వర్షాల మీద చాలా కోపం వచ్చేస్తుంది కదా. సో ఇంకా మా వాళ్ళు అయితే టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో ఒక్కొక్కరికి స్లోగా వేసి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూసారా మా డిఓపి. వాళ్ళు నేను ట్రైపాడ్ పెట్టలేదు. ఈ యాంగిల్లో వీడియో రికార్డ్ అయిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి. వీకెండ్ కదా, మా వారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ట్రైపాడ్ పెట్టకుండా కెమెరా ఆయనకే ఇచ్చేసాను అనమాట, సింపుల్గా తీసేసుకోవచ్చని. సో అది చూసారా ఇక్కడ నా కోతి ఎక్స్ప్రెషన్లో. అలా ఆడుకుంటూ ఉంటాం మేము అప్పుడప్పుడు, అంతే. ఇంకా నిన్న మన టార్గెట్ ఏంటో మీకు చెప్పాను కదా, ఇవాళ ఎలాగైనా స్క్విడ్ గేమ్ కంప్లీట్ చేయాలని. మొత్తానికి ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ చేస్తాం కూర్చొని బింజ్ వాచ్ చేసి. చాలా బాగుంది. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి స్క్విడ్ గేమ్ సీజన్ 1 చూసి 2 కోసం వెయిట్ చేస్తుంటే తప్పకుండా చూడండి. నేను ముందే లీక్ చేసేస్తున్నానని అనుకోవద్దు. గేమ్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇక్కడైతే చూసారా బ్రేక్ఫాస్ట్ తీసుకొని కూర్చొని ఎపిసోడ్ 2 అయితే స్టార్ట్ చేసాం. ఇంకా అలా బింజ్ వాచ్ చేశాను. బ్రేక్ ఇస్తూ చేస్తే బింజ్ వాచ్ ఏంటంటారా? ఏదో ఒకటి అనుకోండి, ఎలాగోలా చూసి నేనైతే కంప్లీట్ చేశాను. చాలా బాగుంది అండ్ మంచి సస్పెన్స్తో అయితే ఆగిపోయింది. సీజన్ 3 కోసం వెయిట్ చేయాలి. సీజన్ 3 విల్ బీ రిలీజ్డ్ ఇన్ 2025 అని అన్నాడు. 2025 డిసెంబర్లో వస్తుంది అది. సో ఇంకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంక ఇవే నా బట్టల స్టోరీ. చూసారు కదా, ఆ రోజు రైలింగ్స్ కూడా మొత్తం క్లీన్ చేసి అన్నిటి మీద వేసేసాను. బట్టలు మాత్రం అన్నీ అయిపోయినాయి అసలు. ఇంక ఇప్పుడు చచ్చినట్టు అవన్నీ తీసి మళ్ళీ లోపలైతే వేస్తున్నాను. ఈరోజన్నా ఫ్యాన్ కింద వేస్తే ఆరుతాయేమో అని అన్నట్టు. ఎందుకంటే ఈరోజు రేపు కూడా వర్షం అని అంటున్నారు. అంటే సాటర్డే సండే అనమాట. ఇంకెందుకు వచ్చిందిలే గోల. మళ్ళీ 2 baskets ఫుల్ అయిపోయాయి. ఆ బట్టలు కూడా ఎలాగో ఆరేయాలి అని ఒక్క పూట కనుక ఫ్యాన్ ఆన్ చేసి ఉంచేసామంటే చక్కగా ఆరిపోతాయి, మడత పెట్టేసుకోవచ్చు. ఈ పని నిన్నే చేయాల్సింది, చెప్పాను కదా. హెల్త్ సపోర్ట్ చేయనప్పుడు మనం కూడా ఏం చేయలేం, అలా వదిలేయడమే. దానికోసం పెద్ద ఫీల్ అయ్యి బోల్డంత స్ట్రెస్ తీసుకుంటే ఏం యూజ్ ఉండదన్నమాట. అది చూసారా టవల్స్ ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్కళ్ళవి ఉన్న టవల్స్ అన్నీ వాష్కే ఉన్నాయి. ఒక్కొక్కటి యూజ్ చేస్తున్నాం అంతవరకే. ఇంక ఇలా ఈ స్టాండ్ ఫుల్లు, బెడ్ అంతా ఫుల్లు. మా బెడ్రూమ్ అసలు దీనికే యూజ్ చేస్తాం ఎక్కువ, చిల్డ్రన్ బెడ్రూమ్, వర్షాకాలంలో శీతాకాలంలో. అండ్ ఇంత చెల్లు ఫ్యాన్ ఆన్ చేసి ఉంది. అది పరిస్థితి. ఈవినింగ్ కల్లా ఆరిపోతే ఫోల్డ్ చేసేయచ్చు. ఇంకొచ్చి నెక్స్ట్ పని ఏముంటుంది, ఈ బెడ్రూమ్ అయితే సెట్ చేస్తున్నాను. ఇది కూడా సెట్ చేస్తే క్లీన్గా అయిపోద్ది. తర్వాత ఇంక కిచెన్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా నేను ఫ్రెష్ అవ్వలేదు, ఫ్రెష్ అవ్వాలి. బాగా చలిగా ఉంది. ఎలాగో లేట్గా లేచాను కదా, ఇంకా సిక్ డే అవ్వడం వల్ల బాగా ఆకలేసేసింది. ఇంకా టిఫిన్ చేసేసాను. అప్పుడప్పుడు అలాంటి ఎగ్జిబిషన్స్ మనం కూడా తీసుకోవచ్చు. కడుపు మార్చుకొని చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. చేదస్తం తప్ప. ఆ చేదస్తం నీకు లేదా అంటారేమో, నాకు 200% ఉందండి బాబాయ్. ఊరికే అలా చెప్తుంటాను అందరికంతే. మా హస్బెండ్ని అడగండి, నా చేదస్తం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంక ఇలా అంతా అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి వచ్చేసి సింపుల్గా లంచ్ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మన దగ్గర వెజిటబుల్స్ లేవు కాబట్టి. అండ్ మెంతికూర అయితే ఉంది ఫ్రెష్గా. ఇది నేను తీసుకొచ్చి 2 weeks అయింది. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. ఇది ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. నేను వీలుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, చూడండి. మీరు అలా కనుక స్టోర్ చేసుకున్నారంటే 2 weeks అయినా పుదీనా, కొత్తిమీర,
మెంతికూర, పాలకూర ఏదైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ ఇంకా పప్పు కోసం అయితే రెడీ చేసేసాను. ముందుగా పప్పు కొంతసేపు నానబెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత మెంతికూర పప్పు మీ అందరికీ తెలిసిందేలేండి. సన్నగా కట్ చేసిన మెంతికూర, ఒక టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పసుపు, కారం, ఉప్పు అయితే ఏం కాబట్టి ఇప్పుడు వేసి చక్కగా కుక్కర్ పెట్టేశాను. ఉడికిపోయిన తర్వాత మెదిపేసుకొని ఏం చేయాలి, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని చక్కగా తడక వేసేసుకొని నెయ్యి వేసుకొని అమ్మమ్మ తినేయడమే, అది సంగతి. ఇంక ఇక్కడైతే రైస్ కూడా వాష్ చేస్తున్నాను. అవి కూడా కొంచెం నానబెట్టేస్తే రైస్ ఆన్ చేసేసుకోవచ్చని. ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది బాగానే. సరే బ్రేక్ఫాస్ట్ కొంచెం గట్టిగా లేట్గా దోశలు తిన్నాం కాబట్టి పర్లేదు. ఇడ్లీ లాంటివి అయితే ఈజీగా డైజెస్ట్ అయిపోయి త్వరగా ఆకలేసేస్తుంది. అండ్ ఇక్కడ నేను రైస్ కుక్కర్లో రైస్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు బోల్డంత మోటివేషన్ వస్తుందన్నమాట. సో కంపల్సరీ షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ లైక్ కూడా ఇవ్వాలి. మీ లైక్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మన పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా ఒక 6 డే క్యాజువల్ రొటీన్ వ్లాగ్. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే వద్దు, ఎందుకంటే వర్షం ఎక్కడికి వెళ్ళడానికి లేదు, మనకు కూడా బయట పెద్దగా పని లేదు, అందులో 6 డే కదా, కాబట్టి ఇంట్లోనే ఉండి చక్కగా టైంకి వండుకున్నామా తిన్నామా అన్నట్టు. సో అది ఇక్కడైతే ఉప్పు యాడ్ చేసి చక్కగా పప్పు మెతిపేసుకుంటున్నాను. మేము పప్పులో చింతపండు వేసుకోవడం అనేసి కొన్ని సంవత్సరాలు అయిందిలేండి. ఎప్పుడే వేసుకునేవాళ్ళం, ఇప్పుడు వేసుకోవట్లేదు. మా హస్బెండ్ అస్సలు పులుపు వద్దంటున్నారు. నేనే చక్కగా ఒక టమాటా మాత్రం వేస్తాను పులుపు ప్లేస్లో. టమాటా పప్పులో వేయను, ఆకుకూర పప్పులో వేయను, ఏ పప్పులో నేను పులుపు వేయను. మామిడికాయ పప్పు నాకు ఇష్టం కానీ మా హస్బెండ్ అంత ఇష్టంగా తినరు. సో అది పరిస్థితి. ఇలా పప్పు చక్కగా మెదిపేసుకొని తడకకి ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను చూసారా. అందులో సరిపడా ఆయిల్ వేసేసుకొని చక్కగా ఎండుమిరపకాయలు, ఇంకా నేను చెప్పాను కదా, మీరు పప్పులో మీ దగ్గర ఊరమిరపకాయలు కనుక ఉన్నట్లయితే తాలింపులో వేసుకోండి. అసలు పప్పుకి ఒక రకమైన టేస్ట్ వస్తుంది. అది అసలు వేరే లెవెల్ అనే చెప్పాలి. సో అది ఇలా నా పని అయితే నడుస్తూ ఉంది. మీరు మీ సాటర్డే ఏం స్పెషల్ చేసుకున్నారో నాతో చెప్పడం మర్చిపోకండి. సాటర్డే జనరల్గా అందరూ వెజ్జే తింటారు కాబట్టి పప్పులు, సాంబార్లు ఇవే ఉంటాయిలేండి. అండ్ ఇక్కడ తడకకి అన్నీ వేసేసాను కదా, తడక కూడా ఫ్రై అయిపోయింది. ఈ గ్యాప్లో నేను వెల్లుల్లి చక్కగా దంచి పెట్టాను. అది ఫస్టే వేయాలి కదా, అదైతే మర్చిపోయాను. ఫైనల్గా మా డిఓపి గుర్తు చేశారు ఈ వెల్లుల్లిపాయల సంగతి ఏంటని. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా అది మాడిపోతుంది అప్పటికే. ఇంకా లాస్ట్లో ఇదైతే యాడ్ చేసి మళ్ళీ పప్పు పెట్టాక ఆన్ చేశానులేండి. పప్పులో కొంచెం పైనుంచి చల్లనీళ్ళు వేసాను కదా, కొంచెంసేపు మరిగించుకుంటే బాగుంటుందని పప్పు. అంతే. లేదు మాకు పప్పు మరిగించుకునే టైం లేదు అంటే మీరు కొంచెం గట్టిగా అనిపిస్తే హాట్ వాటర్ వేసేసుకుంటే మీరు మరిగించుకోకపోయినా పప్పు బాగానే ఉంటుంది, లేకపోతే త్వరగా స్మెల్ వచ్చేస్తుంది అంతే. ఇలా అయితే పప్పు రెడీ అయిపోయింది. రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏముంటుంది, పాపడ్ కదా, పాపడ్ వేయడానికైతే ఆయిల్ పెట్టేసి రెడీ చేస్తాను. పాపడ్ కూడా వేసేస్తే మరి పప్పు ఒక్కటే నా జ్యోతి ఫ్రై లేదా అంటే, లేదు ఏం చేస్తాం, కూరగాయలు లేవు కదా, కూరగాయలు లేనప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి, ఉన్న వాటితో సర్దుకుపోవడమే. నేను మీకు ఒక రెసిపీ త్వరలోనే షేర్ చేస్తాను. గోబీ పికిల్ అయితే చేశాను, అయిపోవచ్చిందిలేండి. ఇంకా రెసిపీ మాత్రం షేర్ చేయలేదు, ఎడిటింగ్ పెండింగ్ ఉంది. అది చేసి నేను మీకు రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా ట్రై చేయండి. గోబీ సీజన్ కదా, చాలా బాగుంటుంది పికిల్ అయితే. అది చేశాను. మా దగ్గర అయిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆవకాయ పచ్చడి ఉంది. ఇంకా నాకు పొడులు, చింతపండు పేస్ట్ ఇలాంటివన్నీ జనరల్గా అమ్మాయి చేసి పంపిస్తూ ఉంటుంది. సో తను కాకరకాయ కారపొడి అయితే చేసి పంపించారు లాస్ట్ టైము, అదొకటి ఉంది. సో అవన్నీ వేసుకొని తింటే ఇంకేం కావాలి చెప్పండి, అంతకన్నా ఫ్రైతో సమానమా అంటే సమానమే, ఇంకా ఎక్కువనే చెప్పాలి. సో ఇదైతే మా లంచ్. వేడి వేడి అన్నం, చక్కగా మెంతికూర పప్పు, మన గోబీ పికిల్, నేను చెప్పినట్లు అయిపోవచ్చిన ఆవకాయ పచ్చడి, అండ్ ఇదే అండి కాకరకాయ పొడి. దీని రెసిపీ అడిగితే నాకు తెలియదు, ఎందుకంటే మా అమ్మ చేసింది కాబట్టి. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అడిగి చెప్పేస్తాను. చల్లటి పెరుగు, తినడానికి ప్లేట్లు, తాగడానికి నీళ్ళు, ఇంకా మేము అలా లంచ్ చేస్తూ స్క్విడ్ గేమ్ చూసేసాం. మొత్తానికి ఈవినింగ్ 6-6:30 అయ్యేసరికి కంప్లీట్ చేసేసామండి ఎపిసోడ్స్ అయితే. అండ్ మధ్యలో ఆగిపోయినందుకు నేను ఫీల్ అయ్యాను కూడా. ఇంకా గేమ్స్ ఆడకుండా వీకెండ్ గడవదు, బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే అసలే ఒప్పుకోదు మా పాప.
ఇక్కడ ఇది మీ అందరికీ తెలిసిన గేమే, జెంగా అంటారు కదా అది. కాకపోతే ఇది కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఇప్పటిదాకా మీరు చూసిన జెంగా అన్నీ ప్లెయిన్ అయి ఉంటాయి కదా, వాటి మీద నంబర్స్ ఏమి ఉండవు. బట్ ఇది ఒక స్పెషల్ పర్సనే ఇచ్చారు మాకు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు. మేము నాగ్పూర్ నుంచి ఢిల్లీ షిఫ్ట్ అయిపోయేప్పుడు ఇచ్చారు, అంటే 3 years ముందుది ఇది. అప్పుడు బాగా ఆడేవాళ్ళం రోజు అసలు. వచ్చే ముందు ఇచ్చారు కదా, సో నాగ్పూర్లో ఏంటి, ఢిల్లీ షిఫ్ట్ అయిన కొత్తలో ఏంటి బాగా వాడాం. ఇంకా షిఫ్టింగ్లో అటు ఇటు కొన్ని బ్లాక్స్ కూడా మిస్ అయిపోయినాయి. బట్ స్టిల్ పర్లేదు, బాగానే ఆడుకోవచ్చు. దీని మీద ఏంటంటే ఈచ్ బ్లాక్ మీద నంబర్స్ ఉంటాయి, మీరు ర్యాండమ్గా సెట్ చేసేసుకోవడమే. టవర్ని సెట్ చేసుకొని డైస్ ఉంటాయి, మీరు డైస్ వేసి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ తీయాలన్నమాట. మీరు నార్మల్గా ప్లెయిన్గా ఆడుతున్నప్పుడు ఏంటి, మీరు ర్యాండమ్గా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీస్తూ ఉంటారు కదా, ఇది అలా కాదనమాట. కంపల్సరీ డైస్ వేసి ఆ నంబర్, డైస్లో వచ్చిన నంబర్ మాత్రమే మీరు తీయాలి. పడిపోతే ఓడిపోయినట్టే. బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా. సో ఇవాళ త్రవ్వకాల నుంచి దాన్ని అయితే తీసుకొచ్చింది. ఈ మధ్య అన్నీ ఆడేసింది, మొన్న ఫ్రెండ్స్తో లేటెస్ట్గా చాలా గేమ్సే ఆడింది కదా, అందుకని ఈరోజు ఇది గుర్తొచ్చిందనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుందిలేండి, మనకు కూడా చక్కగా ఆడుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. మీలో ఎంతమంది జంగా ఆడతారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను మీకు క్లోజప్లో కూడా చూపించడానికి ట్రై చేశాను, మీరు అబ్జర్వ్ చేశారా, నంబర్స్ ఉన్నాయి ఈచ్ బ్లాక్ పైన. అలా హాల్లో బాగా చలిగా ఉందని మళ్ళీ ఈ రూమ్లోనే చేరి కింద ప్యాడ్ అయితే పెట్టి దాని మీద సెట్ చేసాం అనమాట. ఇలా డైస్ అయితే వేసేసి మనకు వచ్చిన నెంబర్తో క్లియర్ చేసేయడమే. ఇంకా డిన్నర్ ఏం చేద్దాం అనుకున్నాం. కామనే కదా, మా హస్బెండ్ మా బాప ఏం చెప్తారో ఏదైనా పర్లేదు అంటారు, లేకపోతే నీ ఇష్టం అంటారు. ఫైనల్గా నాకెందుకో నిన్నటి నుంచే బాగా చట్పటాగా తినాలనిపిస్తుంది, కానీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల నాకు నేనుగా ఏం చేసుకోవాలనిపించట్లేదు. మా హస్బెండ్కి ఏమో వంట రాదు, పాప ఏమో చిన్నది. ఇంకా మళ్ళీ ఏం చేస్తావంటే, నా దగ్గర అయితే దోశల ఆప్షన్ ఉంది, వేయమంటారా అని అన్నాను. అంటే అమ్మో దోశలా అన్నారు ఇద్దరు. సరే ఫైనల్గా ఎవరికి నచ్చింది వాళ్ళం హాయిగా ఆర్డర్ చేసుకొని తినేద్దాం అని అయితే డిసైడ్ అయ్యాం. సో ఎమ్మి డిన్నర్ కూడా ఎంజాయ్ చేసాం ఈరోజు. ఆ క్లిప్స్ కూడా మీతో షేర్ చేస్తానులేండి. అప్పుడప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు ఇలా తినడంలో తప్పే లేదు, మనకు కూడా కాస్త రెస్ట్ కావాలి కదా. ఇదైతే మా డాడ్ అండ్ డాటర్ ఇద్దరైతే బర్గర్ తినాలని డిసైడ్ అయ్యారు, వాళ్ళ ఆల్ టైమ్ ఫేవరెట్ బర్గర్. మా హస్బెండ్కి నాన్ వెజ్ బర్గర్ ఇష్టం, కానీ ఈరోజు సాటర్డే కాబట్టి ఇద్దరు వెజ్కే వెళ్ళారు. మా పాప ఆల్వేస్ హ్యాపీ మీల్, ఎందుకంటే హ్యాపీ మీల్లో బుక్ వస్తుంది, ఆ బుక్ అంటే తనకిష్టం. స్టోరీ బుక్స్ అంటే ఏంటో బాబో ఎక్కడ లేని పిచ్చి, అది చిన్నదైనా పెద్దదైనా అదే కావాలంటది. సో ముందు చూసారా, ఫుడ్ కన్నా ముందు బుక్కే చూసుకుంది. ఇంకా నేనైతే బర్గర్లు మన వల్ల కాదు, నాకు బేసిక్గా పిజ్జా అంటే ఇష్టం, నేను అంత బర్గర్ ఫ్యాన్ కాదు. అండ్ నాకు చట్పటా తినాలని ఉంది కాబట్టి చైనీస్ హోక్ నుంచి చక్కగా మంచి షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. స్పైసీగా నా టేస్ట్ బడ్స్కి తగ్గట్టు అద్దరిపోయింది టేస్ట్ అయితే. అది సంగతి. చెప్పాను కదా, నాకు పర్సనల్గా పిజ్జా ఇష్టమే కానీ బర్గర్ అంత ఇష్టం ఉండదు. అండ్ మీరు ఎవరైనా చైనీస్లో మంచి చైనీస్ ఫుడ్ తినాలంటే చైనీస్ ఒక కంపల్సరీ ట్రై చేయండి. వీళ్ళ దగ్గర నూడిల్స్, ఫ్రైడ్ రైస్, స్ప్రింగ్ రోల్స్ అవన్నీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి. టేస్ట్ విషయంలో అస్సలు క్వశ్చనే లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పొగలొస్తూ ఉంది. ఇంకా అలా డిన్నర్ చేసేస్తూ ఏం చూస్తున్నాను తెలుసా, టీవీలో మన ఓంకార్ అనే షో వస్తుంది కదా, ఇస్మార్ట్ జోడి, అదైతే చూస్తున్నాం. ఏంటో ఆయన క్రియేటివిటీ, ఆ టాస్క్లు బాబాయ్ ఫన్నీగా అనిపిస్తుంది. మా హస్బెండ్ అయితే మామూలుగా నవ్వించరు, బోల్డ్ అని జోకులు వేస్తూ ఉంటారు ఓంకార్ అన్నయ్య మీద. అలా జోకులు వేసుకుంటూ మా డిన్నర్ అయితే మేము ఎంజాయ్ చేసేసాం. వాళ్ళిద్దరు బర్గరు, ఫ్రైస్ అందరం తినాలండి. ఇంకా నా ఫ్రైడ్ రైస్ కూడా కొంచెం షేర్ చేసుకున్నారు. ఇలా అయితే మా లేజీ వీకెండ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. హలో అండి. హలో. ఇది ఈరోజు మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. వర్షం రోజు ఎక్కడికి వెళ్ళడానికి లేకుండా ఇంట్లోనే ఇలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం. బట్టలతో అస్సలు మామూలుగా లేదు, ఈ వర్షాలు ఏంట్రా బాబు అనిపిస్తుంది. అండ్ 6 days కూడా అయిపోయాయి. ఈరోజు ఫుల్ ఈవినింగ్ కల్లా ఫుల్ ఎనర్జెటిక్. ఇంకా రేపటి నుంచి మంచిగా ఫుల్ రెగ్యులర్ రొటీన్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్.